అసలు ఎవడే ఈడు? ఇప్పుడు మీ బాధ ఏంటి? మీకేం కావాలి? ఏంటే తప్పు చేసిందే కాక భయం లేకుండా నాకే ఎదురు చెప్తున్నా? నేను మీకెందుకు భయపడాలి? అయినా నా ఫోన్ లో ఏం జరుగుతున్నాయో మీకెందుకు? మీ ఫోన్ లో నేనేమో చూస్తున్నానా? అది కాదే, అసలు ఎలా ఉండేదానివి ఎలా అయిపోయావే? ఇంత పెద్ద తప్పు చేస్తున్నావు, నీకెంత కూడా గిల్టీ ఫీలింగ్ లేదానే? పెళ్ళైన కొత్తలో తప్ప ఎప్పుడైనా నాతో ప్రేమగా మాట్లాడారా? కాసేపైనా టైం స్పెండ్ చేశారా? అతనెవరో కూడా నాకు తెలీదు, కానీ నాతో మంచిగా మాట్లాడతాడు, నా బాధలన్నీ అర్థం చేసుకుంటాడు. అసలు ఎవడే ఆడు? ఎవరైతే మీకేమైంది? తను మీలా కాదు, తను నాతో చక్కగా టైం స్పెండ్ చేస్తాడు. తనంటే నాకు చాలా ఇష్టం. అదేంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడింది మన కోసమే కదే. చేశారులే పెద్ద. భార్యతో ప్రేమగా మాట్లాడడం రాదు, భార్యను సరిగ్గా చూసుకోవడం రాదు, గానీ ఇలాంటి కబుర్లు మాత్రం బానే చెప్తారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ కడుపు అన్నం తింటున్నా గడి తింటున్నావే? సిగ్గుందా నీకు? నిన్ను కన్నందుకు నేను సిగ్గుపడుతున్నానే. అల్లుడు మంచోడు కాబట్టి నాతో వచ్చి చెప్పాడు నువ్వు చేసే అదో పనులన్నీ. అల్లుడు పేసులు ఇంకెవరైనా ఉంటే నరికి పోగులు పెట్టేవాడే. అయినా అల్లుడికి నీ ముందే చెప్పాను ఇలాంటివి వద్దని, కానీ నీ సంతోషమే తన సంతోషం అనుకుని ఇలాంటివన్నీ కొనిపెట్టాడే. అయినా అల్లుడు నీ కోసం అని చేసినందుకు బాగా బుద్ధి చెప్పావే. వాడు మంచోడు మంచోడు అన్నావు కదే, ఒకటి గుర్తు పెట్టుకో. వాడు మంచోడైతే ఒక పెళ్ళైన ఆడదంట మాట్లాడే. ఒకవేళ ఆడు మాట్లాడాడంటే పెద్ద ఎదవా. అలాంటోడు ఒక ఆడదాన్ని వాడుకోవాలని చూస్తాడు. ఇది జీవి సత్యం, ఇది తెలుసుకో.